ఓ చిన్న నిరసన దేశ రాజధానిలో పెద్ద చర్చగా మారింది. పెద్ద రాజకీయ పార్టీల మధ్య వినిపించని ఓ కొత్త గొంతు ఇప్పుడు పార్లమెంటు వీధుల వరకు చేరింది. పేరు వింతగా ఉంది, ప్రయాణం ఆసక్తికరంగా ఉంది. సోషల్ మీడియా వేదికగా మొదలైన ఓ ఉద్యమం వేలాది మందిని రోడ్లపైకి తీసుకొచ్చింది. నిన్నటి వరకు పెద్దగా ఎవరికీ తెలియని పేరు ఈరోజు జాతీయ స్థాయిలో చర్చకు కారణమైంది. వ్యంగ్యంగా మొదలైన ఓ ప్రయాణం ఇప్పుడు ఉద్యమంగా మారింది. అసలు ఒక చిన్న వేదిక ఎలా ఢిల్లీ నడిబొడ్డున తన ప్రభావాన్ని చూపించే స్థాయికి చేరుకుంది? ప్రధాన ప్రతిపక్షాలను సైతం సీజేపీ ధర్నా ఎలా వెనక్కు నెట్టింది? లెట్స్ వాచ్. దేశ రాజధాని ఢిల్లీ సాధారణంగా రాజకీయ ఆందోళనలు, నిరసనలకు వేదికగా నిలిచే జంతర్ మంతర్ మరోసారి ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. అయితే ఈసారి చర్చ అంతా ప్రధాన ప్రతిపక్ష పార్టీలపై కాదు, కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చెలో పార్లమెంట్ ఆందోళనపై సాగింది. ఒక చిన్న పార్టీ ఇచ్చిన పిలుపు వేలాది మంది మద్దతుదారులను రోడ్లపైకి తీసుకురావడం, చివరకు పార్లమెంటు పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నీట్ యూజీ పరీక్షల అక్రమాలపై నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చెలో పార్లమెంటుకు పిలుపునిచ్చింది. విద్యా వ్యవస్థలో పారదర్శకత, సంస్కరణలు తీసుకురావాలనే డిమాండ్తో ఆ పార్టీ ఈ నిరసనకు దిగింది. అయితే ఢిల్లీ పోలీసులు ముందుగానే ఈ ర్యాలీకి అనుమతి నిరాకరించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో భద్రతా కారణాలను చూపిస్తూ భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వైపు కదిలిన నిరసనకారులు భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించారు. వేలాది మంది ఒకేసారి ముందుకు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఒకవైపు ఆందోళనకారుల నినాదాలు, మరోవైపు భారీగా మోహరించిన పోలీసులు, పారామిలిటరీ బలగాలు పార్లమెంటు పరిసరాలను ఉద్రిక్త వాతావరణంలోనికి నెట్టాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. నిషేధాజ్ఞలు అమలు చేయడంతో పాటు కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్లమెంటు పరిసరాల్లోకి ఎవరూ భారీగా చేరకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ఆందోళనలో కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాయకుడి అరెస్టుతో కార్యకర్తల్లో మరింత ఆగ్రహం వ్యక్తమైంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన కొనసాగించేందుకు మద్దతుదారులు ప్రయత్నించారు. పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు మరోసారి చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో మరో ఆసక్తికర అంశం, సాధారణంగా దేశ రాజధానిలో జరిగే రాజకీయ నిరసనల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ ఈసారి ఒక కొత్త రాజకీయ వేదిక ఇచ్చిన పిలుపు ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. పెద్ద పార్టీల స్థాయిలో కాకపోయినా ఒక చిన్న అంశాన్ని కేంద్రంగా చేసుకుని ప్రజల్లో స్పందన తీసుకురావడంలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రయత్నం ఇప్పుడు రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాన ప్రతిపక్షాల నిరసనలకు భిన్నంగా ఒక నిర్దిష్ట డిమాండ్తో యువతను, విద్యార్థులను పెద్ద ఎత్తున సమీకరించడం ఈ ఆందోళనలో ప్రధాన అంశంగా మారింది. నీట్ పరీక్షలపై ఇప్పటికే విద్యార్థుల్లో ఉన్న ఆందోళనను తన నిరసనకు అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేసింది కాక్రోచ్ జనతా పార్టీ. విద్యార్థుల భవిష్యత్తు, పరీక్షల విశ్వసనీయత వంటి అంశాలను ప్రస్తావిస్తూ కేంద్రంపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని ఎంచుకుంది. అయితే మరోవైపు ప్రజాస్వామ్యంలో నిరసనలకు హక్కు ఉన్నప్పటికీ భద్రతాపరమైన పరిమితులు కూడా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. పార్లమెంటు సమావేశాల సమయంలో భారీగా జన సమీకరణ జరిగితే భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అందుకే ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ఈ నిరసన ప్రభావం ఢిల్లీ రవాణా పైన పడింది. భద్రతా కారణాలతో కొన్ని మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. జన్పద్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ తదితర ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేయడంతో సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక రాజకీయ నిరసన దేశ రాజధాని సాధారణ రాకపోకలపై కూడా ప్రభావం చూపించింది. ఈ మొత్తం ఘటనలో మరో కీలక అంశం, ఒక చిన్న రాజకీయ శక్తి ఇచ్చిన పిలుపు ఎంతటి ప్రభావాన్ని చూపగలదనే చర్చ. ప్రజల సమస్యలను పట్టుకుని ఉద్యమాలు నిర్వహించడం ద్వారా కొత్త పార్టీలు తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంటాయి. కాక్రోచ్ జనతా పార్టీ కూడా నీట్ అంశాన్ని కేంద్రంగా చేసుకుని తన రాజకీయ స్థానం బలపరుచుకునే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. కానీ ఒక నిరసన విజయవంతం అవుతుందా లేదా అనేది కేవలం జన సమీకరణతోనే నిర్ణయించబడదు. ఆ ఉద్యమం లేవనెత్తిన అంశం ఎంత బలంగా ఉంది,
ప్రజల్లో ఎంతకాలం ప్రభావం చూపుతుంది, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ఇవన్నీ కూడా కీలకమే. ఢిల్లీ వీధుల్లో జరిగిన ఈ ఆందోళన మరోసారి ఒక విషయాన్ని స్పష్టం చేసింది. దేశ రాజకీయాల్లో పెద్ద పార్టీలతో పాటు చిన్న రాజకీయ శక్తులు కూడా తమ వాణిని వినిపించేందుకు కొత్త మార్గాలను వెతుకుతున్నాయి. ఒక అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే చిన్న పార్టీ కూడా పెద్ద చర్చకు కారణం కావచ్చు. కాక్రోచ్ జనతా పార్టీ చెలో పార్లమెంట్ కేవలం ఒక నిరసన కార్యక్రమంగానే మిగిలిపోతుందా, లేక భవిష్యత్ రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదగడానికి ఈ ఉద్యమం పునాది అవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు మొదట్లో ఓ వ్యంగ్య ఉద్యమంగా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ క్రమంగా యువత సమస్యలను ప్రస్తావించే వేదికగా మారింది. సాధారణ రాజకీయ పార్టీల తరహాలో కాకుండా సోషల్ మీడియాను ప్రధాన వేదికగా చేసుకుని తన ప్రభావాన్ని పెంచుకుంది. సాంప్రదాయ రాజకీయ భాషకు భిన్నంగా యువతను ఆకర్షించే విధానంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ముఖ్యంగా నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో లోపాలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత వంటి అంశాలను ప్రస్తావిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ తన పరిధిని విస్తరించింది. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై గళం వినిపించడం ద్వారా సోషల్ మీడియా వర్గాల్లో చర్చకొచ్చింది. చిన్న స్థాయిలో మొదలైన ఈ ఉద్యమం క్రమంగా ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించే స్థాయికి చేరుకుంది. ఈ ప్రయాణంలో నీట్ యూజీ పరీక్షల వ్యవహారం కీలక మలుపుగా మారింది. విద్యార్థుల ఆందోళనను తన ఉద్యమంతో అనుసంధానం చేసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ పరీక్షల పారదర్శకత, విద్యా వ్యవస్థలో మార్పుల కోసం డిమాండ్లు వినిపించింది. ఈ అంశంపై నిరసనలు చేపట్టడం ద్వారా తన వాయిస్ను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. సోషల్ మీడియా స్థాయి నుంచి దేశ రాజధాని వీధుల వరకు సాగిన ఈ ప్రయాణమే కాక్రోచ్ జనతా పార్టీకి కొత్త గుర్తింపును తీసుకొచ్చింది. పెద్ద రాజకీయ బలం లేకపోయినా ఒక అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే చర్చను సృష్టించవచ్చని ఈ ఉద్యమం చూపించింది. అయితే ఈ ప్రభావం కేవలం ఒక నిరసనకే పరిమితం అవుతుందా, లేక భవిష్యత్తులో మరింత పెద్ద ఉద్యమంగా మారుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.